ఈ ఫ్యూయల్‌ని తీసుకొచ్చేటువంటి షిప్స్ ప్రధాన దారి హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అక్కడ నిన్న అటాక్ జరిగింది. అది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, హర్ముజ్ జలసంధి నుండి యాక్చువల్‌గా ఫ్యూయల్ ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాయి షిప్స్. బట్ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ హర్ముజ్ జలసంధి నుండి 95% అక్కడికి షిప్స్ రాకపోకలన్నీ తగ్గిపోయాయి. దానివల్ల ఫ్యూయల్ అనేది కొంచెం భయపడాల్సిన ఇబ్బందేం లేదు గానీ, కొంచెం అంటే పూర్తిగా లేకుండా ఏం పోదు కానీ, షార్టేజ్ రావచ్చు. అందుకని ఫ్యూయల్ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు కొంచెం ఎక్స్‌ట్రాగా వేయించుకోండి. రానున్న రోజుల్లో యుద్ధ పరిస్థితులు ఎలా ఉండేది తెలియదు. యుద్ధం ముగుస్తుందని చెప్పలేము. క్రూడ్ ఆయిల్ ధర ఇంకా పెరగొచ్చు. కాస్త షార్టేజ్ కావచ్చు. ఆల్రెడీ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్‌లో చాలా షార్టేజ్ అవుతుంది. అయింది కూడా. జనాలు ఇబ్బంది కూడా పడుతున్నారు. మన దగ్గర కూడా చాలా హోటల్స్‌కి సిలిండర్ సప్లైస్ లేవు. సిలిండర్ సప్లైస్ ఈ ఫ్యూయల్ సప్లైస్ అన్ని కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది. అంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఫ్యూయల్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఆచితూచి సప్లై చేస్తూ ఉంటుంది తప్ప ఇంతకు ముందు విస్తారంగా సప్లై చేసినట్టు సప్లై మాత్రం ఉండకపోవచ్చు. యుద్ధం మరింత తీవ్రతరం అవుతుంది. దానివల్ల ముఖ్యంగా ఫస్ట్ ఎఫెక్ట్ పడేది ఈ ఫ్యూయల్ పైనే. ఆ ఫ్యూయల్‌లో కూడా ఫస్ట్ మన దగ్గర ఎఫెక్ట్ పడుతున్నది గ్యాస్ సిలిండర్స్ పైన. అవేమి పూర్తిగా అయిపోలేదు కానీ ఈ యుద్ధ పరిస్థితుల వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని గవర్నమెంట్ ఆచితూచి అడిగేస్తూ కాస్త సప్లైని కొంచెం తగ్గించింది. ఎందుకంటే ఫ్యూచర్‌లో రాబోయే విపత్తులను కూడా ఎదుర్కోవాలి కదా! రానున్న రోజుల్లో మీకు బుక్ చేసినాక కాస్త లేట్‌గా కూడా రావచ్చు. ఆల్రెడీ రన్నింగ్ సిలిండర్ వాడుతున్నా సరే, ఒకటి ఉన్నా సరే ఇంకొకటి ఎక్స్‌ట్రా వేయించుకోండి. ఒక సిలిండర్ వేయించుకున్నాక మళ్ళీ సిలిండర్ బుక్ చేసుకోవాలి అనంటే 25 డేస్ కంపల్సరీ ఆగాల్సిందే. అది కూడా బుక్ చేసుకున్నాక చాలా రోజులకు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. సో, ఎక్స్‌ట్రా సిలిండర్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి. చివరిగా నాకొక డౌటు. మన దగ్గరే ఈ పరిస్థితి ఉంటే బంగ్లాదేశ్‌కు ఎందుకు ఈ ఫ్యూయల్ సరఫరా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది నాకు అర్థం కావట్లేదు. దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. థాంక్ యూ. జై హింద్, జై భారత్.